సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీలకు అతీతంగా గౌరవం అందుకునే వ్యక్తిత్వం, సామాన్య రైతు కుటుంబం నుంచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగిన ప్రస్థానం, అధిష్ఠించిన పదవులకు వన్నె తెచ్చిన తెలుగు తేజం ఆయనే ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికై తొలిసారి నెల్లూరుకు వచ్చిన ఆయనను చూసి సొంతగడ్డ మురిసిపోయింది. ఎంతో ఎత్తుకు ఎదిగిన తమ ముద్దుబిడ్డను ఆత్మీయంగా సత్కరించి అభిమానం చాటుకుంది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికై తొలిసారి నెల్లూరు వచ్చిన వెంకయ్యను ఆత్మీయులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. విఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సన్మాన సమావేశానికి భారీగా ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. సభా వేదికపైకి వేదమంత్రాలతో వెంకయ్యనాయుడుకు స్వాగతం పలికారు. అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్ని, ఉన్నతికి దోహదపడ్డ ఆత్మీయుల్ని, నెల్లూరుతో అనుబంధాన్ని వెంకయ్య తలుచుకున్నారు. ఉపాధ్యాయుల నుంచి రాజకీయ గురువుల వరకు అందరినీ పేరు పేరునా ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. నాకన్నా అనుభవజ్ఞులు అనేక మంది ఉన్నారు. ఆయన పార్టీ నాకు ప్రధానమైన బాధ్యతలు అప్పగించింది. కేంద్ర కార్యాలయ వ్యవస్థను నాకు అప్పగించింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా అక్కడికి నన్ను దూతగా పంపించే అవకాశాన్ని నాయకత్వం నాకు కల్పించింది. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గాని, శ్రీ లాల్కృష్ణ అద్వానీ గారు లాంటి మహనీయులందరూ ప్రేమ, అభిమానం చూపించబట్టే నేను అంచెలంచెలుగా ఎదిగాను, ఇవాళ ఈ స్థాయికి వచ్చాను. అలాంటి పార్టీ నుంచి రేపటి నుంచి ఈ పార్టీ కార్యాలయానికి రాకూడదా, ఈ పార్టీ గురించి మాట్లాడకూడదా, మరొక మారు నేను తల్లిని కోల్పోతున్నా అని చెప్పిన ఆలోచన నా మనసుకు వచ్చినప్పుడు నాకు పట్టడానికి దుఃఖం వచ్చింది. పార్లమెంటు బోర్డులో కూడా నేను కన్నీరు పెట్టుకున్నాను. దాని కొన్ని పత్రికలు వేరే విధంగా చిత్రీకరించాయి. ఎలాంటి కొరత లేదు, ఎందుకంటే నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. నాకు క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేయడం, అంకిత భావంతో ఉండడం నేను నేర్చుకున్న విద్యని. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నాకు వనమాలు నేర్పించింది. ఆ క్రమశిక్షణ, ఆ క్యారెక్టర్, ఆ క్యాలిబర్, ఆ కెపాసిటీ, కాండక్ట్ ఏదో ఉందో, ఆ డిసిప్లిన్, ఆ డైనమిజం, డెడికేషన్, డివోషన్, ఇవన్నీ కూడా నాకు రావడానికి అక్కడే బీజాలు పడ్డాయి. అలాంటి తల్లిని కోల్పోతున్నామా మళ్ళా, రేపటి నుంచి మనకేంటి అనే ఆలోచన వచ్చి నాకు బాధ కలిగింది తప్పితే మరేం కూడా కాదని మీ అందరికీ నేను మనం చేస్తాను మిత్రులారా. ఎందుకంటే ఈ జన్మభూమి సొంత ఊరు కాబట్టి ఇంతమంది ప్రేమతో, వేలాది మంది అభిమానంతో వచ్చారు. నగర ప్రముఖులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా వేదిక పైన, వేదిక ముందు మీరు అందరూ కూడా సమావేశమయ్యారు. రేపటి నుంచి, ఎల్లుడి నుంచి నేను స్వేచ్ఛగా మాట్లాడేందుకు అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే రాజకీయ పరిమితులు కొన్ని ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. రాజ్యాంగం ఇచ్చిన ప్రోటోకాల్, నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం అంతా ఉంది. అందువల్ల మీ ముందు నేను మనసు చెబుతున్నాను. నాకు ఈ రోజు ఈ నెల్లూరులో ఆ మొదటి రోజులు గుర్తొస్తున్నాయి. ఆనం వెంకటరెడ్డి, లేకపోతే ఆనం భక్తవత్సరెడ్డి, లేకపోతే జీసీ కొండయ్య, లేకపోతే బెజవాడ గోపాలరెడ్డి గారు, లేకపోతే బెజవాడ బాపిరెడ్డి గారు, ఇందాక నేను చెప్పిన బస్ సర్వీస్ కేవీఆర్ వెంకరెడ్డి గారు, అలాగే మా ప్రధానోపాధ్యాయులుగా హై స్కూల్లో ఉన్న రామలింగారెడ్డి గారు, ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులుగా నరసింహారెడ్డి గారు, ఆ తర్వాత మాస్టర్లు గోవిందయ్య గారు, శివయ్య గారు, వీరయ్య గారు హిందీ టీచర్, అలాగే నేను ఆర్ఎస్ఆర్ స్కూల్లో చదివిన అప్పుడు పాపయ్య గారు, అలాగే బుచ్చిపాలెంలో చిదంబరం గారు, అలాగే మరి విఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఆర్ సుబ్బారెడ్డి గారు, ఆ విఆర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆర్ సుబ్బారెడ్డి అయినా పెత్తనం చాలా ఇచ్చిన మరి ఆనం సుబ్బరామరెడ్డి, బుల్లారెడ్డి గారు, వీళ్ళందరూ నా స్మృతివదలు పెరుగుతూ ఉన్నారు. కాలేజీకి మేనేజర్ గా పనిచేసే రమణారెడ్డి గారు ఆ పంచికట్టుతో మేనేజర్ గా ఉన్నప్పటికీ కూడా ప్రేమతో, ఆదరంతో నన్ను ఎంతో ప్రోత్సహించిన రమణారెడ్డి గారు నాకు గుర్తొస్తున్నారు. అలాగే కెమిస్ట్రీ లెక్చరర్ గా పట్టాభిరామరెడ్డి గారు, ఏబీవీపీకి ఆ రోజుల్లో ఆయన అధ్యక్షులు వచ్చిన సందర్భం కూడా నాకు సందర్భంగా గుర్తొస్తా ఉంది. నాకు పాఠాలు చెప్పిన వెంకటరెడ్డి గారు హిస్టరీ, నాకు పాఠాలు చెప్పిన జానకిరామ్ గారు ఎకనామిక్స్, అన్నిటికన్నా నాకు తెలుగు భాషలో ప్రావీణ్యం కల్పించే శ్రీ పోలూరు హనుమత్ జానకిరామ శర్మ గారి మా గురువు గారు, ఆయన కూడా నేను శిరస్సు వహించి నమస్కరిస్తున్నా అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా మనం చెప్తున్నాను. వెంకయ్య వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శమని వక్తలు కొనియాడారు. ప్రత్యేకించి రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవల్ని నేతలు గుర్తు చేసుకున్నారు. మనం ఒకసారి ఒక ప్రధానమంత్రి పదవి తప్ప అన్ని పదవులు అంతకంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేసిన నాయకులు వెంకయ్య నాయుడు గారు. ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నా, వెంకయ్య నాయుడు గారికి ఉన్న అనుభవం రేపు తన చేంబర్లో ఏ కేంద్ర మంత్రినైనా ఎవరినైనా పిలిపించి తెలుగు రాష్ట్రాలకి మరింత ఎక్కువ మేలు చేయగలిగిన చాణక్యుడు వెంకయ్య నాయుడు గారని చెప్పేసి మనం చేస్తున్నారు. వెంకయ్య విశిష్టతపై ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన కవిత ఆకట్టుకుంది.
ఒక గొప్ప వ్యక్తికి జరిగినటువంటి పౌర సన్మానానికి సాక్షిభూతంగా నేను ఉన్నాను అని మీరు మీ పిల్లలకు, మీ మనవాళ్లకు, మీ తర్వాతి తరాల వాళ్లకు చెప్పుకునేంత గొప్ప విశేషం ఇది. ముప్పవరపు వంశ మూర్తి భవచంద్ర వెంకయాఖ్య భరత విభవ ముఖ్య ప్రధిదీ సాంద్ర విక్రమ సింహపుర వీర విదుషా మనోహారి విమల శౌరి. అంతకుముందు తిరుపతి నుంచి హెలికాప్టర్లో కవాతు మైదానం చేరుకున్న వెంకయ్యకు మంత్రులు నారాయణ, కామినేని, సోమిరెడ్డి స్వాగతం పలికారు. అభిమాన జనసంద్రంతో కలిసి ర్యాలీగా వీఆర్ కళాశాల మైదానంలోని సభా వేదిక వద్దకు చేరుకున్నారు. దారి పొడవునా జనం నీరాజనం పలికారు. పూలవర్షం కురిపిస్తూ, గజమాలలు సమర్పిస్తూ అభిమానం చాటుకున్నారు.